ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు యువత, విద్యార్థులు, నిరుద్యోగులు చాలామంది ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. సీజేపీకి మద్దతుగా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ ర్యాలీ నిర్వహించి నరేంద్ర మోడీ సర్కార్ను నీట్ పేపర్ లీక్ అంశాన్ని ప్రస్తావిస్తూ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. మీరు ఈరోజు ర్యాలీ చేశారు లైబ్రరీ నుంచి ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వరకు. దేశంలో కూడా జంతర్ మంతర్లో ధర్నాలు కొనసాగుతున్నాయి, ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది, లాఠీ చార్జెస్ కూడా జరిగింది. ఎంటైర్ ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు? మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఒకటే డిమాండ్ ఉందండి. నీట్ పేపర్ లీక్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండే అవకతవకలు కావచ్చు, అవి అన్నీ సరిదిద్దాలి. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు అనేది ప్రభుత్వం చేతిలో ఉంది ప్రస్తుతానికి. వాళ్ళు సరిగ్గా చూసుకోకుండా నచ్చినట్టుగా ప్రజల మనోభావాలను దెబ్బతీసేలాగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదనుకుంటున్నాం. జంతర్ మంతర్లో జరిగిన ప్రొటెస్ట్లో కూడా శాంతియుతంగా జరిగే ఒక ప్రొటెస్ట్లో వచ్చి అనవసరంగా లాఠీ చార్జ్ చేయడం, టియర్ గ్యాస్ చేయడం, చిన్నపిల్లలు, మహిళలు అందరి మీద దాడి చేయడం అనేది చాలా అనవసరమైన చర్యలా కనిపిస్తుంది నాకు. అందుకని మాకు ఒకటే ఒక డిమాండ్ ఉందండి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు మాట్లాడాలి దీని గురించి, మోదీ గారు. ఆ తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రిజైన్ చేయాలి. ఎందుకంటే ప్రతి 9 నెలలకు ఒక తప్పు చేసుకుంటూ ఉంటామంటే అది ఎట్లా కుదురుతుంది? ఈ మన గవర్నమెంట్ ఉన్నది మనల్ని రక్షించడానికి, మనల్ని బాగా చూసుకోవడానికి కదా. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే స్టూడెంట్ పై లాఠీ చార్జ్ ఎందుకు జరిగిందంటే పార్లమెంటును ముట్టడించడం అనేది తీవ్రవాదమైన చర్య కదా, అట్లా చేయొద్దు కదా, తీవ్రవాదులకు వీళ్ళకు ఏం తేడా ఉందని వాళ్ళ ప్రశ్న. తీవ్రవాదులకి మాకు చాలా తేడా ఉందండి. తీవ్రవాదులు బాంబులు వేసుకొని వస్తారు, మేము జస్ట్ కలం పట్టుకొని వచ్చినాం. మేము నార్మల్ విద్యార్థులం. మా చర్యని అసలు అంతవరకు మీరు ఎందుకు తీసుకోపోయినారు? మమ్మల్ని మేము ప్రధానమంత్రి ఆఫీస్ని ముట్టడించేంతవరకు ఎందుకు తీసుకోపోయినారు? అవసరం లేదు కదా. మేము చెప్పిన డిమాండ్లు ముందే వింటే అయిపోతుండే కదా. లేదు, మీరే మమ్మల్ని డ్రాగ్ చేసి మళ్ళీ మా మీద చేయడం ఏంది? మీరు మాట్లాడలేదు కదా, ఎందుకు మాట్లాడలేదు? ఒకటే సైడ్ నుంచి డైలాగ్ అయితే ఎట్లా? కమ్యూనికేషన్ ఉండాలి కదా గవర్నమెంట్కి, ప్రజలకి. అది మాట్లాడండి ముందు. ఎంతసేపు విద్యార్థులు ప్రొటెస్ట్, ఎంత పీస్ఫుల్గా జరుగుతున్న ప్రొటెస్ట్, పిల్లలు ఉండే, పెద్దోళ్ళు ఉండే, మహిళలు ఉండే, ఎంత పీస్ఫుల్గా చేస్తున్న ప్రొటెస్ట్కి వచ్చి వాళ్ళు వైలెన్స్ క్రియేట్ చేసి ఇది ఎట్లుందంటే వాళ్ళే దెబ్బలు తగిలించుకొని మళ్ళీ మా మీద వేసినట్టుంది. ప్రొటెస్ట్లో భాగంగా దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుంది అనేది వాళ్ళ ఆరోపణ. దేశాన్ని విచ్ఛిన్నం చేయడం మీరు చూస్తున్న ఎంతమంది విద్యార్థులు, ఒకరికొకరు సంబంధం లేదు, అందరం వచ్చినాం ఈరోజు కలిసి ఒకటే ఒక నినాదం మీద. విద్యార్థులందరూ ఏకమవుతుండే ఎందుకు భయపడుతుంది గవర్నమెంట్? దేశాన్ని ఎట్లా విచ్ఛిన్నం చేస్తుంది? మేమన్నా మతం గురించి మాట్లాడుతున్నాం, ఏదైనా కులం గురించి మాట్లాడుతున్నాం? మేము జస్ట్ మాకున్న ఒక బేసిక్ రైట్, ఎడ్యుకేషన్ అనేది బేసిక్ రైట్. శత్రువులు అనే ముద్ర వస్తుంది. మరి సమాజం మార్చడానికి, సమాజం మెరుగుపరచడానికి ప్రయత్నించిన వాళ్ళు దేశద్రోహులు అయితే మేము దేశద్రోహులు అవ్వచ్చు, చెప్పలేం. ఒకానొక సందర్భంలో భగత్ సింగ్ వచ్చినాడు, ఆయనని ఊరేసినారు. ఇప్పుడు మేము వస్తున్నాం, మమ్మల్ని దేశద్రోహులు అంటున్నారు. దేశం మారాలి, దేశం మెరుగుపడాలని మేము కోరుకుంటే మేము దేశద్రోహులు ఎట్లయితున్నాం మాకు అర్థమవుతలేదు. కేంద్ర మంత్రులు మాట్లాడుతూ ఎగ్జామ్ పెట్టినాం, అద్భుతంగా నిర్వహించినాం, రిజల్ట్ కూడా ఇచ్చేసినాం, నిందితులను పట్టుకున్నాం, శిక్షిస్తాం, ఎందుకు రాజీనామా చేయాలి? అసలు రాజీనామా చేస్తే వచ్చే లాభం ఏందనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఇప్పుడు తప్పు జరిగిపోయిన తర్వాత వెంటనే ఇట్లా సరిదిద్దుకున్నామంటే అది ఎట్లా అవుతుంది? తప్పు జరగకుండా కదా ఆపాల్సింది. ఇది మొదటిసారి కూడా కాదు, మనకు తెలిసిందే 2 సార్లు అయినప్పుడు తెలియకుండా ఇంకెన్నిసార్లు అయి ఉండొచ్చు. ఆ తర్వాత ఇప్పుడు యూపీఎస్సీ పేపర్ వచ్చింది, అసలు ఎంత కష్టమైన పేపర్ వచ్చింది, దాని గురించి ఎవరైనా మాట్లాడినారా? లేదు. పిల్లలు ఇప్పుడు కొంతమంది అంటే ప్రివిలేజ్డ్ ఉంటారండి, 2సారి అటెంప్ట్ ఇవ్వచ్చు. కొంతమంది విద్యార్థులు చాలా పేదరికం నుండి వస్తారు, వాళ్ళకి ఒకటే ఒక అవకాశం ఉంటుంది. అవకాశాలు వాళ్ళు నిరూపించుకోలేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఎందుకు ఉరి తీసుకుంటున్నారు పిల్లలు? వాళ్ళు ఎంత మానసిక ఒత్తిడికి గురవుతారు ఎవరైనా ఆలోచిస్తున్నారా? అందరు పేరెంట్స్ కూడా చాలా అండర్స్టాండింగ్ ఉండరు. ఎందుకు రాలేదంటే నువ్వు సాకులు చెప్తున్నావు అంటారు. వాళ్ళకి ఎట్లా ఆన్సర్ ఇస్తారు? ఎందుకు రిజైన్ చేయాలంటే ఇంత ఎన్ఎఫిషియెంట్గా ఉన్నారు కదా, మాకు అవసరం లేదు, మేము ఓటేసి గెలిపించిన మాకు చాలా పెద్ద హక్కు అది. మాకున్న ఓటు హక్కుని మేము వాళ్ళకి ఇచ్చి వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకుండా మా కోసం ఫైట్ చేయకుండా ఉంటే వాళ్ళు ఎందుకు ఉండాలి? అసలు అర్హత ఏముంది వాళ్ళకి? ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అంశంలో ధర్మేంద్ర ప్రధాన్కు ఏం సంబంధం? ఆయన చేయమన్నాడా, లేకపోతే ఆయన ప్రత్యక్షంగా ఏమన్నా ఉన్నాడా? దాంట్లో దేనికి చేయాలనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం క్యాబినెట్ చూసుకుంటే మనం మినిస్టర్స్ ఎందుకు ఎలెక్ట్ చేసుకుంటాం అంటే ప్రతి మనిషి మాట్లాడలేడు కాబట్టి మన అందరి పట్ల ఒక రిప్రజెంటేటివ్గా మనం చూస్ చేసుకుంటాం. ఓకే, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే ఎడ్యుకేషన్ మొత్తం దాన్ని ఆయన రిప్రజెంట్ చేస్తున్నాడు. ఎడ్యుకేషన్లో ఎట్లాంటి అవకతవకలైనా కానీ ఆయనకి సంబంధం ఉంటుంది. నాకేం సంబంధం అంటే అట్లా కుదురుతుంది కదా. అంటే ఇప్పుడు ఏంది ప్రొటెస్ట్ దేశవ్యాప్తంగా ముఖ్యంగా జంతర్ మంతర్లో జరుగుతూ ఉంది. ఆ లాఠీ చార్జ్ అన్ని విజువల్ మీరు చూసే ఉంటారు.
వాళ్ళేమో సమర్థించుకుంటున్నారు. పార్లమెంట్ ముట్టడి చేయడం చాలా నేరం కదా, చెప్తే వినలేదు, మరి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందనే వాదన వస్తూ ఉంది. లాఠీ చార్జ్ అంటే ఎట్లా వేస్తారండి? దాంట్లో మేకులు పెట్టుకొని కొడతారా? తలలు పగిలిపోయేలా కొడతారా? వెళ్తుంటే పిల్లలు కాలు పెట్టి అడ్డు పెట్టి పడేస్తారా? మహిళల్ని ఎట్లా పడితే అట్లా ముట్టుకుంటారా? ఇదేనా లాఠీ చార్జ్ చేయడం అంటే? చెప్పండి. మీరు మీ డ్యూటీ ఇస్తారంటే ప్రొఫెషనల్గా చేయాలి. ఎట్లా పడితే అట్లా చేసి మేము మీరే రెచ్చగొట్టినారంటే ఎట్లా కుదురుతుంది? చాలా శాంతియుతంగా జరుగుతుంది పోరాటం. ఇప్పటికి కూడా చూడండి మీరు, చాలా శాంతియుతంగా జరుగుతుంది. అనవసరంగా వాళ్ళే రెచ్చగొట్టి వాళ్ళు ఏమంటారు, మేము చెప్పినా కానీ వినలేదంటే మేము చెప్పేది మీరు కూడా వినాలి కదా. దేశంలో జెన్జీ ఉద్యమం నడుస్తుంది అంటే ఏమంటారు మీరు? జెన్జీ ఉద్యమం అంటే ఇప్పుడు జెన్జీ అంటే మనకు కొత్త ఫ్యాషన్ టర్మ్ అయిపోయింది కాబట్టి మనం దానికి కొంచెం సపరేట్గా చూస్తున్నాం. కనుక సందర్భంలో ఫైట్ చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా యూతే. ఎప్పుడు చూడండి, ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమంలో కూడా చాలామంది పోరాడినప్పుడు వాళ్ళందరూ కూడా యూతే. మేము కూడా యూతే. ఉడుకు రక్తం అంటారు కదా, అది ఉంది మాకు. మేము మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. ఇప్పుడు ఫైనల్గా మీ డిమాండ్ ఏంటి? అంటే ధర్మేంద్ర ప్రధాన్ ప్లేస్ రాజీనామా చేయాలి, నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేయాలని కొత్తగా తెస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీగా వచ్చారు, ప్రెస్ మీట్ కూడా పెట్టారు, మాట్లాడుతూ ఉన్నారు. ఫైనల్గా మీరు మీ కార్యాచరణ ఏంది, ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదండి, విద్యార్థులు చాలా కష్టపడి చదువుతున్నారు, చాలా కష్టపడి ఈ దేశాన్ని ముందుకు నడిపించాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి అర్హత ఉంది, వాళ్ళకి దారినియండి అంతే. మనం చదువుకుంటున్నాం, మమ్మల్ని చదువుకొనియండి, అవకతవకలు అవ్వకుండా చూసుకోండి అంతే.